హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకునేట అద్భుతమైనటువంటి మహనీయులు శ్రీ దత్తరాజ యోగేంద్ర సరస్వతి పరమహంస గారు, వారి శిష్యులైనటువంటి శంకరలింగ భగవాన్ గారి గురించి ఈరోజు మనం స్మరించుకుందాము. దత్తాత్రేయ అవధూత సాంప్రదాయానికి చెందిన వారన్నమాట వీరు. రెండవ దత్తాతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి శిష్యులైనటువంటి మాధవ సరస్వతి స్వామి. మీరందరూ వినే ఉంటారు, స్వామివారి దగ్గర 8 మంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల్లో వీరు కూడా ఒకరన్నమాట. మాధవ సరస్వతి స్వామి సాంప్రదాయానికి చెందినటువంటి వారు. వారి గురువు గారు సహజానంద గారు అన్నమాట. వీరి గురువు గారు. వీరి అసలు పేరు త్రయంబక. తల్లిదండ్రులు గుండప్ప శర్మ, భాగీరథమ్మ దంపతులకు వీరు 28/11/1871 సంవత్సరంలో కర్ణాటకలోని గంగవల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారు. తల్లిగారు భగీరథి వీరిని కడుపుతో ఉన్నప్పుడు నిరంతరము గౌరీ పంచాక్షరి జపం చేస్తూ ఉండేవారు. తల్లిగారు నిరంతరము గౌరీ పంచాక్షరి జపం చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఒకరోజు స్వప్నంలో ఒక కాషాయం ధరించిన యోగి కల్లో కనపడి ఆమెతో, ఒక భక్తుడు పరమ జ్ఞాని, ఒక మంచి బిడ్డ, ఈ సమస్త లోకానికి దారి చూపేవాడు కావాలని ఈమెడ యోగిని అడిగారు. ఆ యోగి ఎంతో ఆనందంతో ఆమె శిరస్సుపై చెయ్యి ఉంచి ఆశీర్వదించి ఒక పండును ప్రసాదించారు. ఈ విధముగా వీరికి ఈ యోగి జన్మించారన్నమాట. చిన్నప్పుడంతా తుర్యావస్థలో అనుభవిస్తూ ఉండేవారు. అది ఉన్మత్తానంద స్థితి అయినప్పటికీ తల్లిదండ్రులు భయపడి వెంటనే పెళ్లి చేశారు. వారు ఒక గృహస్థులాగా జీవించక యోగులు అవధూతలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి సేవిస్తూ ఉండేవారు. అలా ఎర్రితాత చెలుగురికి గురు సిద్ధారూఢ స్వామి హుబ్లీలో వారిని సేవించుకున్నారు. సిద్ధారూఢ స్వామి ఆజ్ఞ ప్రకారము ఒక కొడుకు పుట్టేంత వరకు గృహస్థాశ్రమంలో ఉన్నారు. తర్వాత బనవాసి అనే చోటకి వెళ్ళి శ్రీ సహజానంద సరస్వతి స్వామి గారిని అవధూతను కలిశారు. వారు వీరిని అనేక రకాలుగా పరిశీలించి తమ తపశ్శక్తిని మొత్తం వీరిలో ప్రవహింపచేశారు. గురువు సమాధి చెందిన తర్వాత చాలా చోట్ల సంచారం చేస్తూ అనేక మందిని ఉద్ధరించారు. తర్వాత ఒక ముఖ్యమైన శిష్యుడైనటువంటి శ్రీ శంకరలింగ భగవానికి తన సమస్త యోగశక్తిని ధారపోశారు. వీరు కూడా గొప్ప మహనీయులే. శ్రీ శంకరలింగ భగవత్ మహాస్వామిని పెద్ద కొడుకుగా భావిస్తూ ఉండేవారు. 1934 సంవత్సరంలో వీరికి అనారోగ్యం కలగగా తన శిష్యుతో నల్లలూరు అనేటువంటి ఊరిలో సమాధి చేయమన్నారు. అనారోగ్యం తీవ్రమైన తర్వాత ఒకరోజు పంచాంగం తెప్పించి చూడగా ఆ తర్వాత రోజు మార్గశిర శుక్ల పౌర్ణిమ అంటే గురువారం దత్త జయంతి అయిందన్నమాట. ఆ రోజు తన సమాధి చేయదలుచుకొని డిసెంబర్ 20, 1934 దత్త జయంతి రోజున ఈ బ్రహ్మజ్ఞానులు మహాసమాధి చెందారు. నెల్లూరులో వీరి శిష్యులు శ్రీ శంకరలింగ భగవాన్ గారు వీరికి సమాధి మందిరము, దత్తాశ్రమము కట్టించారు. ఇక్కడ పెద్ద ఔదుంబరు వృక్షం కూడా ఉంది. దత్త జయంతి రోజున ఆరాధన జరుగుతుంది. ఈ ఊరు చిత్రదుర్గ జిల్లాలో బెంగళూరు హుబ్లీ రైల్వే స్టేషన్ రూట్లో ఉంది. అటు వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా దర్శించుకుంటారని భావిస్తూ ఇప్పుడు వారి శిష్యులైనటువంటి మనము శ్రీ శంకరలింగ భగవాన్ గారి గురించి స్మరించుకుందాము. వీరు కూడా చాలా అద్భుతమైనటువంటి మహనీయులు అనమాట. శ్రీ శంకరలింగ భగవాన్ గారు 3 మార్గాలకి చెందినటువంటి చిదంబర శ్రీ శివ చిదంబర దీక్షిత్ మురగోటి. ఇంతకుముందు మనం వీరిని స్మరించుకుందాము. దత్తాత్రేయ సాంప్రదాయం అనేటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాన్గాపూరు, తర్వాత రామదాస శ్రీ బ్రహ్మ చైతన్యానంద మహారాజ్ గారి సమ్మేళనం అన్నమాట. వీరు అంటే సమర్థ రామదాస స్వామి సాంప్రదాయము. నిరంతరం రామనామస్మరణ చేస్తూ ఉంటారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ కిష్టప్ప దంపతులకు 21/8/1880 సంవత్సరంలో జన్మించారు. వీరి అసలు పేరు రంగనాథ. తండ్రి గారు ఎప్పుడూ శ్రీ రంగనాథుని ధ్యానంలో ఉంటూ ఉండేవారు. వారే వీరికి అన్ని విద్యలు బోధించారు. వీరు ఏకసంతాగ్రహి. వీరి నాయనమ్మ గారు వీరిని చూసి, వీరు చిదంబుడు సేవ చేయటానికి జన్మించారు, చాలా జాగ్రత్తగా చూసుకో ఈ పిల్లవాడిని అంటూ కన్నుమూసింది. ఉపనయనమైన రోజున ఎల్లప్ప అనేటువంటి ఒక గొప్ప యోగి వచ్చి, రంగన్న, నీకు మహావాక్యాలు ఉపదేశించమని నా గురువుగారు పంపించారు అంటూ వీరిని కూర్చోబెట్టి విద్య నేర్పించి వారి ఉపదేశ వాక్యాలు నేర్పించారు. తర్వాత వారి వద్దనే వీరు వేదాధ్యయనం కూడా చేశారు. తండ్రి కూడా వీడి మహత్యం చూసి, నువ్వు జ్ఞానివి, కారణపురుషుడివి నాన్న
అంటూ తెలియచేశారు. వీరు చిదంబర అవతారం అవ్వడం చేత సాధనంటూ ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేకుండా పోయింది. హఠయోగ సాధన చేస్తూ ఎప్పుడూ నిర్గుణ భక్తి, ఆత్మవిచారంలో ఎప్పుడూ మునిగి ఉండేవారు. తీవ్రమైన సాధనల వల్ల అష్టసిద్ధులు వశమైనప్పటికీ వారు ఏనాడు ఈ సిద్ధులను ప్రదర్శించలేదు. కుమారవ్యాస భారతి పుస్తకం మీద వీరు రాసిన భాష్యం చాలా ప్రసిద్ధి చెందింది. తర్వాత పార్వతమ్మ అనే ఆమెని వివాహం చేసుకున్నారు. ఎంత ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా వేకుంజామున 3 గంటలకు లేచి తప్పకుండా హఠయోగ సాధన చేసేవారు. గీతా సప్తాహాలు నిర్వహిస్తూ ఉండేవారు. శ్రీ రంగనాథ స్వామిని హృదయంలో అనాహత చక్రంలో ధ్యానిస్తూ ఆ సుందరమూర్తిని ఎప్పుడూ నిరంతరము చూస్తూ వీరు ఆత్మానందంలో ఉండేవారు. రంగనాథ స్వామి కనపడి, నీకు ఏమి కావాలి నాన్న అని అడగగా, నాకు జీవన్ముక్తి కావాలి అని అడిగారు. అప్పుడు భగవంతుడు హనుమంతుడి ఉపాసన చెయ్యి, ఆయన ఒక గురువు దగ్గరికి పంపుతారు అని చెప్పగా, ఆ విధంగా వీరు ఆంజనేయ స్వామి ఉపాసన చేశారు. 49వ రోజున అగడి అనేటువంటి ఊరి నుంచి శ్రీ శంకర భగవాన్ అనేటువంటి గొప్ప యోగి వచ్చి వీరికి రామమంత్రం ఉపదేశించారు. 6 నెలల పాటు సాధన చేయించి వీరి లక్ష్యాన్ని చేరుకున్నట్లు గుర్తించి తల మీద కాషాయం కప్పి, నువ్వు అన్ని విధాలా పరిపూర్ణుడవయ్యావు. తర్వాత నువ్వు నన్ను వేరే రూపంలో, అంటే సూర్యమండల రూపంలో, దత్తాత్రేయుని రూపంలో కనిపించి నాకు విధించిన పని అయిపోయింది అంటాను. అది నేనే. అప్పుడు ఈ శరీరంతో ఉండను, నేను సూక్ష్మ శరీరంతో ఉంటాను. నీవు స్వరూపానందాన్ని ఎక్కువగా అభ్యసించు అని తెలియచేశారు. ఉద్ధవ చిందన అనేటువంటి యోగి వీరు శారదాదేవి వద్ద ఆశీర్వదింపబడ్డారు. తన తపశ్శక్తి నీకు ధారపోస్తున్నాను అని తన గురువు వీరికి తపశ్శక్తి ధారపోశారు. 1946వ సంవత్సరంలో వీరు సన్యాసం తీసుకున్నారు. చంద్రశేఖర భారతి మహాస్వామి వారు స్వయంగా కమండలము, దండము, శేషవస్త్రము పంపించారు. వారే స్వయంగా వీరికి శంకరలింగ భగవాన్ సరస్వతి పరమహంస అన్న నామం పెట్టుకున్నారు. ఎప్పుడూ ఆత్మజ్ఞానికి సహజస్థితి, జీవన్ముక్తుల సహజస్థితి అయిన అఖండ బ్రహ్మానందంలో తురియావస్థలో తేలిపోతూ ఉండేవారు. శరీరంలో ఉన్నట్లు కనిపించిన వీరి నిజానికి అఖండ పరబ్రహ్మం. చివరిలో అనారోగ్యం కలగగా కొమరసహళ్ళి అనే గ్రామానికి వెళ్ళి సమాధి కోసం ఓ గృహను తవ్వించారు. 16/7/1953వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. అఖండ బ్రహ్మలో లీనం చెందగానే ఆశ్రమం అంతా ఓంకారంతో మారుమోగిపోయింది. వారి సమాధి కొమరనహళ్ళి దావణగిరి అనే ప్రాంతంలో ఉంది. సామాన్యమైన, పవిత్రమైన, నిజాయితీతో కూడిన జీవితం గడపటము, గురుభక్తిని సాధనగా చేసుకోవటము, వివేక వైరాగ్యాలు పెంపొందించుకోవటము, గురు శుశ్రూష చేయటము వీరి బోధలు. గురువు అన్ని విధాలా రక్షిస్తారు. గురుభక్తులకు దుఃఖం అనేదే ఉండదు. దత్తగురు సాంప్రదాయ నిజభక్తులకి దత్తాత్రేయ స్వామి అందరి కష్టాలు తొలగిస్తారు. అఖండమైనటువంటి గురుభక్తి, నామజపం చేయండి, నిరంతరము దత్తాత్రేయ నామస్మరణ చేయండి అంటూ దత్తనామస్మరణ చేయించేవారనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి 2 దత్తాత్రేయ స్వామి స్వరూపమైనటువంటి మహనీయులను మనం ఈరోజు స్మరించుకోవటం నిజంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహము. 18వ తేదీ వచ్చే రేపు శనివారం దత్తాత్రేయ స్వామి జయంతి వస్తుంది కాబట్టి నిరంతరము దత్తాత్రేయ మహనీయుల గురించి మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి ఇంకొక అద్భుతమైన మహనీయుడి జీవిత చరిత్రలో రేపు మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరి ఓం. శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.